హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఐపీఎల్ మ్యాచ్లు చాలా సీరియస్ అయిపోయి తుది దశకు వచ్చేసాయి అనమాట. ఆల్వేస్ అన్ని ఇంకా ఫైనల్ ఆ టాప్ 4కి అయితే కాంపిటీషన్ గట్టిగా అయితే మొదలైపోయింది. మొదలైపోవడం కాదు, ఆల్రెడీ జరుగుతుంది. ఒకటి ముందుకు ఇప్పటి నుంచి ఏ టీం గెలిచినా ప్లేసెస్ అనేది షఫల్ అవుతూ ఉంటాయి అనమాట. గెలిచిన టీం పైకి, ఓడిన టీం కిందికి, ఇలా మొత్తం ఆ 4 టీమ్స్ పైన మొత్తం షఫల్ అయిపోతూ ఉంటాయి. కింద టీమ్స్కి అయితే ప్రాబ్లం లేదు, మేబీ ఇంకా అవి కూడా వరుసగా గెలిచి ఏదన్నా తారుమారు అయితే తప్ప. కానీ నిన్న జరిగిన గుజరాత్ వర్సెస్ ఆ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఏదైతే ఉందో అది నిజంగా కొంచెం మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు చాలా తప్పు చేశారని చెప్పాలి. బ్యాటింగ్ వాళ్ళు గుజరాత్ వాళ్ళు అంత పిచ్చు బ్యాటింగ్కి సహకరించకపోయినప్పటికీ వాళ్ళందరూ కూడా వికెట్లు ఫస్ట్లోనే పడ్డాయి. శుభ్మాన్ గిల్ అంటే వీళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు బౌలింగ్ బాగా వేశారు, బాగా వర్కౌట్ అయింది, పిచ్ కూడా బౌలింగ్ సహకరిస్తూ ఉంది. అది అబ్జర్వ్ చేసుకొని ఆ గుజరాత్ వాళ్ళు మ్యాచ్ ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు. మన సాయి సుదర్శన్ కావచ్చు, అలాగే సుందర్ కావచ్చు, ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకుంటూ ఇన్నింగ్స్ ఫినిష్ చేశారు. 165 వరకు తీసుకెళ్లారు. అంటే వాళ్ళు పిచ్ని బట్టి ఆడ మ్యాచ్ని ఆడడం జరిగింది. స్కోరు ఎక్కువ బాల్ అంటే స్ట్రైక్ రేట్స్ పెద్దగా మెయింటైన్ చేయకపోయినప్పటికీ ఒకరు సుందర్ అయితే 50, సుందర్ కూడా లాస్ట్ వరకు ఉండి హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. సుందర్ నిజంగా మన జీటీకి మాత్రం ఒక మంచి బ్యాట్స్మెన్ అయిపోయాడు. వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చాలా ప్రాబ్లం ఉండింది. ఆ మిడిల్ ఆర్డర్లో ఉండే కొరతని వాషింగ్టన్ సుందర్ నిజంగా ఈ మధ్య ప్రతి మ్యాచ్ కూడా మినిమం పర్ఫామ్ చేస్తూ వస్తున్నాడు సుందర్ అనమాట. సో అలా ఈ సుందరు బౌలర్గా కంటే కూడా జీటీకి బ్యాటర్గా బాగా యూజ్ అవుతున్నాడు. కానీ బౌలింగ్ కూడా కొంచెం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. రెండింటికి యూజ్ అవుతాడు కాబట్టి ఒక ఆల్రౌండర్గా అయితే ఇండియా టీంకి తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓన్లీ బ్యాటర్గా అయితే పనికిరాదు. ఇక్కడ జీటీ వాళ్ళు ఓన్లీ బ్యాటర్గా యూజ్ చేస్తున్నారు. అది ఎప్పటికీ కూడా మంచిది అవ్వదు సుందర్కి. బ్యాటర్స్ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, మనకు కావాల్సినంత మంది ఉన్నారు. సో ఆల్రౌండర్ కూడా బెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే తీసుకొని ట్రై చేస్తారు. ఈవెన్ అక్షర్ పటేల్ కూడా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశాడు. మన మ్యాచ్లో 50 రన్స్ చేశాడు. సిరీస్ మొత్తం కలిపి 46 రన్స్ కొడితే ఒక్క మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు అనమాట. 56 రన్స్ కొట్టాడు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందనేది. మ్యాచ్ నీడ్ ఉన్నప్పుడు ఆడాలి, అలా ఆడినప్పుడే ఒక రికగ్నేషన్ వస్తుంది, ఆటకి ఒక వాల్యూ ఉంటుంది. అలా ఆడడం జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మాత్రం ఎస్ఆర్హెచ్లో బ్యాట్స్మెన్స్ స్ట్రగుల్ అయ్యారు. ఎందుకు అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వచ్చేసి అదే ఉప్పల్ స్టేడియంలో ఆల్మోస్ట్ అది తార్ రోడ్డు, ఒక మంచి ఫ్లాట్ పిచ్, ఈజీగా బాల్స్ అనేది బ్యాట్ మీదకి వచ్చేస్తాయి, సాగు కొట్టడం జరుగుతుంది. బ్యాట్ టు బాల్ కాడ యుద్ధమే ఉండదు, మొత్తం బ్యాటే గెలిచేస్తుంది, సాగు కొట్టడమే ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రాబ్లమే లేదు. ఎటు వేసినా ఎట్టైనా కొట్టచ్చు ఈజీగా బాల్ని. అంత ఈజీగా చాలా బ్యాటింగ్కి కంఫర్టబుల్గా ఉంటుంది. హై స్కోరింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి మనకు ఉప్పల్లో చూసుకున్నట్టయితే. అలాంటి పిచ్ మీద ఆబ్వియస్లీ ఎవరైనా కొడతారు, అది ప్రాబ్లం లేదు. హైదరాబాద్ టీం ఆడరు అని చెప్పట్లేదు, వాళ్ళు మంచి ప్లేయర్స్ ఉన్నారు, హిట్టర్స్ మంచి హిట్టర్స్ ఉన్నారు, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు ఐపీఎల్లో బ్యాటింగ్తో. అంత బాగా పర్ఫామ్ చేసే ఆ ఎస్ఆర్హెచ్ టీము బ్యాటింగ్లో నిన్న తడబడింది. ఎందుకంటే నిన్ననే కాదు, కొన్ని అవుట్ సైడ్ హైదరాబాద్ వేరే జరిగిన మ్యాచ్లలో తడబడింది. ఓన్లీ హైదరాబాద్ పిచ్లో మాత్రం బీభత్సమైన రచ్చ చేసింది అనమాట. మరి అంటే బ్యాటింగ్ పిచ్లలో మాత్రమే బాగా ఆడుతుంది, అంటే బౌలింగ్ పిచ్లలో మాత్రం నిలబడలేకపోతుంది. ఒక క్లాసన్ తప్ప నాకు తెలిసి క్లాసన్ నిన్న కొంచెం తడబడ్డాడు, కానీ ప్రతి మ్యాచ్ క్లాసన్ పర్ఫామ్ చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఎస్ఆర్హెచ్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పిచ్కి తగినట్టుగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో అన్నింటిలో స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలంటే అవ్వదు. కాబట్టి కొన్నిసార్లు స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి, పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయాలి. అలాంటప్పుడే మ్యాచ్ను దూరంగా తీసుకెళ్లొచ్చు, మ్యాచెస్ విన్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మనకు చూసుకున్నట్టయితే చెన్నై మ్యాచ్ జరిగినప్పుడు శాంసన్ ఆల్మోస్ట్ మ్యాచ్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక స్టాండర్డ్స్లో తీసుకొని వస్తాడు. అంటే కంటిన్యూస్గా అన్ని హిట్టింగ్కి వెళ్ళాడు. పవర్ ప్లేలో కొంచెం చూసుకొని ఆడము, బ్యాటింగ్ సహకరించకపోతే చిన్నగా ఆడుకుంటూ, తర్వాత పవర్ ప్లే తర్వాత ఎక్కడైతే యాక్సలరేట్ చేయాలో అక్కడ యాక్సలరేట్ చేసుకుంటూ, ఎక్కడైతే షార్ట్స్ కనెక్టెడ్గా దొరుకుతాయో అక్కడ షార్ట్స్ ఆడుకుంటూ, 6లు 4లు కొట్టుకుంటూ ఆ స్ట్రైక్ రేట్ అయితే చిన్నగా మెయింటైన్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్తాడు అనమాట. సో ఆ విధమైన ఆట ఆడితే ఇలాంటి పిచ్చెస్ మీద గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ మ్యాచెస్ మన చేతిలోకి తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. 165 స్కోర్ చాలా తక్కువ, ఈజీగా గెలవచ్చు, ఛాన్స్ బాగుంది కొంచెం చూసుకొని ఆడుకుంటే. ఎస్ఆర్హెచ్ 83కి ఆల్అౌట్ అవుతాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నిజంగా దారుణం అని చెప్పాలి, చాలా డిసప్పాయింటెడ్ అని చెప్పాలి. ఇలాంటి టైంలో టేబుల్ టాపర్స్గా ఉండాల్సిన ఎస్ఆర్హెచ్ తీసుకెళ్లి వాళ్ళే కిందికి దిగజార్చుకున్నట్టు అనిపించింది. కొంచెం ఆచితూచి అడిగేసి కొంచెం పర్ఫార్మెన్స్ అనేది నిలకడగా ఆడి ఉంటే, కనీసం ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలవడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే వికెట్స్ పడతా ఉంటే వాళ్ళకు ఈజీ అయిపోతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆపోజిట్ వాళ్ళకు. అలాంటి బౌలర్స్ని బ్యాట్స్మెన్స్ వాళ్ళ బ్యాటింగ్తో పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి వాళ్ళకు కొంచెం ప్రెజర్ పెట్టాలి. ఒక పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడాలి. అలాంటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసింటే నిన్న ఎస్ఆర్హెచ్ చాలా ఈజీగా గెలిచేది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఊపడము అవుట్ అవ్వడము మిస్ షాట్స్.
బౌలింగ్ సిరాజ్ అండ్ రాబడా తెలుసు, రెడ్ హాట్ ఫామ్ ఉన్నారు వాళ్ళిద్దరు, దారుణమైన బౌలింగ్ వేస్తున్నారు. పవర్ ప్లే మొత్తం ఇట్లా వికెట్ లేపేస్తున్నారు, బాల్స్ డాట్స్ చేస్తున్నారు. మరి రబాడా కూడా 21 వికెట్స్ తీసి ఇప్పుడు టాప్ ప్లేస్ లో, అంటే పర్పుల్ క్యాప్ రన్నింగ్ రేస్ తో ఫస్ట్ లోనే ఉన్నాడు ఆల్మోస్ట్. అంటే భువనేశ్వర్కి నెట్ రన్ అది ఎకానమీ తక్కువ ఉండడం వల్ల భువనేశ్వర్ దగ్గర క్యాప్ ఉంది. సో రబాడా కొంచెం ఎక్కువ ఉండడం వల్ల రబాడా దగ్గర సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. సో ఇక్కడ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. బౌలర్స్ కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. బౌలర్స్ ప్రతి ఒక్కరు మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. హోల్డర్ వీళ్ళకి చాలా ప్లస్ అని చెప్పాలి. మిడిల్ ఓవర్స్ లో హోల్డర్ కూడా మంచిగా 3 వికెట్లు తీశాడు. ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేస్తున్నాడు. హోల్డర్ వచ్చేప్పటి నుంచి జీటీకి కలిసి వచ్చిందని చెప్పాలి. హోల్డర్ వచ్చిన తర్వాత ఇన్ఫాక్ట్ మొత్తం మ్యాచెస్ కూడా వాళ్ళు విన్ అయ్యారు. అలా పర్ఫామ్ చేస్తున్నారు జీటీ అంత కక్షగా. అందులో జీటీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయిన రికార్డు కూడా లేదు కాబట్టి చాలా తక్కువ. ఎస్ఆర్ఎస్ అయితే అసలు ఓడిపోలేదు. ఇవన్నీ చూసుకొని క్యాలిక్యులేటెడ్ గా ఆడి ఉంటే ఎస్ఆర్హెచ్ బాగుంది అనిపించింది. బౌలింగ్ లో ఎటువంటి ప్రాబ్లము లేదు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బాగా పికప్ అయ్యారు, బాగా తెలుసుకున్నారు, బాగా పర్ఫామ్ చేస్తున్నారు బౌలింగ్ పరంగా. ఫస్ట్ లో లాగైతే లేదు, మనకు అది తెలిసిన విషయమే. కానీ బ్యాటింగ్ లోనే తడబడుతూ ఉన్నారు. ఒకసారి హై స్కోర్ కొడతారు, ఒకసారి లో స్కోర్ కి అవుట్ అయిపోతున్నారు, ఒకసారి విన్నింగ్ కూడా అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి. ఆ పిచ్ అనేట్టు ఆడుకుంటా పోతే హై స్కోరింగ్ రాకపోయినా మ్యాచ్ విన్ అయ్యేది ఇంపార్టెంట్ కాబట్టి విన్ అయితే బాగుండేది. 83 రన్స్ అంటే ఆల్మోస్ట్ 70 రన్స్ తేడాతో ఓడిపోయారు. సారీ 80 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఆ రన్స్ ఓడిపోతే నెట్ రన్ రేట్ ఎంత మైనస్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ గెలిచినప్పటికీ నెట్ రన్ రేట్ ఎక్కడన్నా మనకు నెట్ రన్ రేట్ పరంగా చూసుకున్నట్టయితే నెట్ రన్ రేట్ మ్యాటర్ అయితే అప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా కిందికి వెళ్ళిపోతుంది వేరే టీంకి ఎక్కువ ఉంటే. సో ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ క్యాలిక్యులేట్ చూసుకొని నెక్స్ట్ మ్యాచ్ అన్న పర్ఫామ్ చేస్తాను అనుకుంటున్నా. చూద్దాం మరి ఏమవుతుందని. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇది మళ్ళీ తప్పు చేయకుండా నెక్స్ట్ 2 మ్యాచ్లు బాగా పర్ఫామ్ చేద్దామని కోరుకుందాం. అలాగే నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి పక్కన గట్టి కొట్టేసి పెట్టుకోండి.